ప్రభునామనకు ఘనత కలుగునుగాక. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 10వ వాక్యం 10-11 మనం చదువుకుంటున్నాము. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంగి తన సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవునులారా, ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఇశ్రాయేలీయులు హాయి అనే పురం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అది చాలా చిన్న ఊరని, దానిలోనికి యుద్ధమునికి కేవలం 3000 మంది వెళ్ళారు. అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు కొద్దిమందిగా వెళ్ళినప్పటికీ వారు యుద్ధంలో ఓడిపోయారు. 36 మంది ఇశ్రాయేలీయులు చంపబడినట్టుగా మనం గమనిస్తున్నాం. వారు వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత యెహోషువ దేవుని సన్నిధిలో గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని వాడు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడిగిన మాట మనం ఇందాక చదువుకున్నాం. ఎందు నిమిత్తము అలా జరిగిందంటే మనకు గమనించినప్పుడు యెరికోలో వాళ్ళు యుద్ధం చేయకుండానే స్తుతులతోనే యెరికోని జయించారు. కానీ అక్కడ మనం గమనించినప్పుడు దేవుడు చెప్పాడు, యెరికోలో సమస్తము శపితమైనది, యెరికో నుండి మీరు దేనిని కూడా తీసుకొనకూడదు. వెండి బంగారము ఇనుము ఇత్తడి దేవుని ధనాకారములకు చెందవలసి ఉన్నది. అంతేకాని మీరు ఏ వస్తువు కూడా దానిలో నుంచి తీసుకొనకూడదు, అక్కడ ఉన్నవందయు శపితమైందని చెప్పినప్పుడు ప్రజలు ఆ మాటకు భయపడి అలాగే ప్రవర్తించారు. కానీ అందులో ఒక్కడైనటువంటి యూదా గోత్రముకు సంబంధించినటువంటి ఆకాను ఎవరికి తెలియకుండా ఒక షీనారు పై వస్త్రము, ఒక వెండి, ఒక బంగారు కమ్మి దొంగతనంగా తీసుకొచ్చి తన గుడారంలో పూడ్చిపెట్టాడు. మరి దేవుడు అంటున్నాడు, మీలో ఒకడు దొంగతనం చేసి బొంగి దేవుని ఆజ్ఞను మీరి ఉన్నారు కనుక మీరు శపించబడ్డారు. మరి మీలో పాపం చేస్తున్నారు. మీలో పాపం తెలిస్తే కానీ కొట్టివేస్తే కానీ మీకు విజయం రాదు. మీరు వెంటనే ఆ పాపం చేసిన వ్యక్తి ఎవరో అతన్ని పట్టుకొని అతనికి తగిన శిక్ష ఇవ్వమని చెప్తున్నప్పుడు వారు చీటు వేశారు. చీటు వేసినప్పుడు ఆకాను పేరు వచ్చింది. అప్పటి వరకు కూడా ఆకాను ఒప్పుకోలేదు. ఎందుకంటే 6 లక్షల మంది ఉన్నారు కదా, వీళ్ళలో ఎవరు తీసుకున్నారో తెలియదు, నేను చేసిన విషయం ఎవరికి తెలియదు కదా అని ఆకాను కూడా అనుకున్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవునులారా, ఆకాను పట్టుబడినప్పుడు అడిగినప్పుడు ఒప్పుకున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైంది, వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు అని ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 9-10 వాక్యములో ఒకని ప్రవర్తన బట్టి వాడి హృదయాన్ని పరిశీలించి వాడు నేనే కదా అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆకాను చేసిన తప్పు వేరే ఎవరికి పోయినప్పటికీ ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. ఎందుకంటే యెహోవా కనుదృష్టి భూలోకం అంతటా సంచారం చేయను, అది మంచివారిని చెడువారిని చూచుచుండనని సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యంలో మనం చూస్తున్నాం. మరి అంతమందిలో ఆకాను ఒక్కడు పాపం చేసినప్పటికీ దేవుడికి తెలిసిపోయింది. దేవుడు దాన్ని బట్టి ఆకాను పాపం చేశాడని ఆయన చెప్పవచ్చు. కానీ వాళ్ళలో వాళ్ళే దాన్ని తెలుసుకోవాలని చీటు వేసి మరి ఆకాను పేరు వచ్చినప్పుడు ఆకాను ఇంకా తప్పనిసరిగా ఆ పాపం ఒప్పుకున్నాడు. వాళ్ళు చూచినప్పుడు మరి ఆ యొక్క షీనారు పై వస్త్రము, వెండి కమ్మి, బంగారు కమ్మి ఆ గుడారంలో దాచి ఉండింది. దాన్ని తెచ్చి ఆకానుతో కూడా తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు హాయి మీదకి యుద్ధానికి పోయినప్పుడు వారు విజయం పొందారు. కాబట్టి పాపము ఎప్పటికైనా అపజయానికి కారణము, పాపము నిత్య నరకాగ్నికి కారణమని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనం ఎక్కడుండి ఏ పని చేసినప్పటికీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. మనుషులైతే ఒకవేళ చూడకపోవచ్చు, కానీ దేవుడు చూడకుండా ఉండదు. ఎందుకంటే దేవుని కన్నుకి మరుగైనది ఏదీ లేదు. నేను దూరమున ఉండే దేవుడునేనా, నేను సమీపమున ఉండును దేవుడును గానా, నా కన్ను దృష్టికి మరుగైనది ఏదైనా ఉందా అని ఇర్మియా గ్రంథంలో ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి మనం మనుషులకు కాదు భయపడవలసింది, మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి పాపం చేయకుండా ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. మరి ఒక్క ఆకాను బట్టి ఆయన కుటుంబం అందు ఆయనకు కలిగినదందు శపించబడిన వారై నశించిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం ఒకరిని రక్షించుకునే వారంగా ఉండాలి, కానీ శాపగ్రస్తులుగా ఉండకూడదని దేవుడు మనకు హెచ్చరికిస్తున్నాడు. కాబట్టి ఆకాను బట్టి వారందరూ కూడా, ఆకాను కుటుంబీకులందరూ కూడా శిక్షించబడ్డారు. మనల్ని బట్టి అనేకులు శిక్షించబడకుండా, మనల్ని బట్టి అనేకులు రక్షించబడేటట్టుగా, అనేకులకు సువార్త చెప్పే బిడ్డలుగా మనం కూడా ఉండనట్టుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకునేట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, మాకు కూడా ఒక జీవితం ఇచ్చావు, ఈ లోకంలో జీవిస్తున్నాం. మేము మా ద్వారా అనేక ఆత్మల్ని రాజ్యానికి నడిపించబడేటట్టుగా సహాయం చేయండి. మేము శపితమైన వాటిని, శాపగ్రస్తమైన వాటిని తాకకుండా, నీకు అయిష్టమైన ఆయాసకరమైన మార్గాల్లో నడవకుండా నీ కట్టడలు అనుసరించి నీకు ఇష్టమైన జీవ మార్గంలో నడుచుకునే బిడ్డలుగా
మమ్మల్ని మీరు సిద్ధపరచమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.